గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. నేను మీ సీనియర్ మేనేజర్. ఈరోజు మన ముందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో చక్కటి అవకాశం అయితే రావడం జరిగింది స్టూడెంట్స్. వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో అప్లికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్స్ స్టూడెంట్స్. పొజిషన్స్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. వచ్చేసి మనం కనుక చూసుకుంటే ప్రస్తుతానికి ఇందుట్లో వాళ్ళు ఏమడగడం జరిగిందంటే పర్సన్స్ విత్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రిస్క్రైబ్ వుడ్ బి హైర్డ్ యాజ్ యంగ్ ప్రొఫెషనల్స్. క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే హైర్ చేస్తాము ప్రొఫెషనల్గా, కన్సల్టెంట్గా అని అయితే అనడం జరిగింది స్టూడెంట్స్. ఈచ్ అప్లికెంట్ హ్యాస్ టు స్పెసిఫై విచ్ పోస్ట్ అండ్ డివిజన్ ఈజ్ అప్లయింగ్ ఫర్ అప్లికేషన్స్ నాట్ సెండ్ త్రూ వెబ్ పోర్టల్. ఈచ్ స్టూడెంట్ అయితే ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నా అయితే మెన్షన్ చేయాలని అయితే కోరుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఒక పోర్టల్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే ఈ పోర్టల్ నుంచి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తానైతే అంటున్నారు స్టూడెంట్స్. ఈ పోర్టల్ కాకుండా ఇంకెక్క వేరే పోర్టల్ నుంచి ఎక్కడైనా మీరు అప్లై చేస్తే మాత్రం వాళ్ళు కన్సిడర్ చేయమని చెప్తారు. ఇక్కడ నేను హైలైట్ చేశాను, చూసుకోండి పోర్టల్. సో మనం టైం వేస్ట్ చేయకుండా క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. మనకు వచ్చేసి ప్రస్తుతానికి ఇది వచ్చి 2 కేటగిరీస్లో అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను. కేటగిరీ వచ్చేసి ఒకటి యంగ్ ప్రొఫెషనల్, ఒకటి వచ్చేసి కన్సల్టెంట్ జనరల్ ఫినాన్స్ స్టూడెంట్స్. యంగ్ ప్రొఫెషనల్ మనము జనరల్ ఫినాన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఉండాలని అడుగుతున్నారు, ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫినాన్స్ ఉండాలి, ఆర్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఎల్ఎల్ఎం. ఇక్కడైతే ఇవన్నీ అడగడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్స్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫినాన్స్ ఆర్ ఎల్ఎల్ఎం. ఓకే స్టూడెంట్స్. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years అయితే ఎక్సీడ్ అవ్వద్దని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, 35 years ఎక్సీడ్ అవ్వద్దని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెంట్ జనరల్ ఫినాన్షియల్ గురించి మాట్లాడదాం. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్స్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఎల్ఎల్ఎం with minimum 3 years of post qualification or relevant professional academic research experience. ఇక్కడ ఏం అడిగారు స్టూడెంట్స్? మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, ఫినాన్స్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఎల్ఎల్ఎం విత్ మినిమం 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్, రిలవెంట్ ప్రొఫెషనల్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు స్టూడెంట్స్. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అయితే పాటు దీనికి మినిమం 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. కన్సల్టెంట్ జనరల్ ఫినాన్స్, ఎందుకంటే ఇది పెద్ద పోస్ట్, ఏజ్ వచ్చేసి 50 years ఎక్సీడ్ అవ్వదని అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఏమంటారంటే ఈ ఆల్ ద పొజిషన్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, పబ్లిష్డ్ పేపర్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ వుడ్ బి ప్రిఫర్డ్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్తో పాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ, పబ్లిషింగ్ పేపర్స్ కానీ, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. జాబ్ రావడానికి మీకు చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ కన్సల్టెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వైల్ డూయింగ్ PhD విల్ బి కౌంటెడ్ యాజ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్. కన్సల్టెంట్ పొజిషన్కి అయితే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా PhD చేసేటప్పుడు కౌంటెడ్ యాజ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ డివిజన్ వైజ్ బ్రేకప్ వచ్చేసి Annexure 1లో ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ స్టూడెంట్స్. మ్యాక్సిమం కంటిన్యూస్ టెన్యూర్ కాజ్ కన్సల్టెంట్ వుడ్ బి 3 years. కన్సల్టెంట్ లాగా అయితే మ్యాక్సిమం 3 years అయితే ఉంటారని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. హవెవర్ ఏ యంగ్ ప్రొఫెషనల్ ఈజ్ ఫర్దర్ సెలెక్టెడ్ యాజ్ కన్సల్టెంట్ కెన్ వర్క్ ఫర్ ఫర్దర్ 3 years స్టూడెంట్స్, సబ్జెక్టివ్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 years. కానీ మనం డైరెక్ట్గా కన్సల్టెంట్ అయితే 3 years ఉండొచ్చు అని చెప్తున్నాడు. కానీ యంగ్ ప్రొఫెషనల్ తన సర్వీస్ చేస్తూ ఫర్దర్ కన్సల్టెంట్ అయితే మాత్రం ఫర్దర్ 3 years అయితే ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ మ్యాక్సిమం 4 years ఇన్ బోత్ పొజిషన్స్ టుగెదర్ అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మనకు రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్కి వచ్చేసి 40,000 per month ఫిక్స్డ్ ఇచ్చారు. కన్సల్టెంట్ పొజిషన్ వచ్చేసి పెద్ద పొజిషన్, అది దానికి 80,000 per month ఫిక్స్డ్ అయితే ఇచ్చారు. చాలా మంచి జాబ్ స్టూడెంట్స్. 40,000 per month యంగ్ ప్రొఫెషనల్కి ఇచ్చారు, అండ్ కన్సల్టెంట్కి వచ్చేసి 80,000 per month అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. TA అలయన్సెస్ ఇవి వచ్చేసి అటెండెన్స్ వచ్చి మీకు జాయినింగ్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. లీవ్స్ కూడా మీకు 8 ఉంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ కండిషన్స్ కూడా వీళ్ళు వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కన్సల్టెంట్ షెల్ నాట్ యాక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ద బోనఫైడ్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ పబ్లిష్. ఇక్కడ ఏమంటారంటే మీరు ఎక్కడ బయట పబ్లిష్ అయితే న్యూస్ పేపర్ పబ్లిష్ చేయొద్దు, మీరు ఎవరి పేరు మీద బుక్ అయితే పబ్లిష్ చేయొద్దు, ఆర్టికల్ కానీ బ్రాడ్కాస్ట్ కానీ ఇలా యూజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని అయితే టర్మినేట్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో submission of application, students application shall have to submitted
The application shall have to be submitted indicating the post and division for which the candidate wishes to apply. Application should be submitted through the web portal https ministry.app.nac.in/cadre on or before 20th/4/21 April 2020 లోపు మీరైతే ఇదైతే సబ్మిట్ చేయాలని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్. యూనియన్ అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శోభా బాసిల్. ఇవి స్టూడెంట్స్ ఇవి వచ్చేసి 34 వేకెన్సీస్ స్టూడెంట్స్ టోటల్గా. సో మీకు ఇంత మంచి చక్కటి అవకాశం అయితే మళ్ళీ రాదు. సో చూసుకోండి స్టూడెంట్స్. ఆల్రెడీ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది యంగ్ ప్రొఫెషనల్స్కి. మన అనెక్సర్స్ 1లో ఆల్రెడీ చెప్పాను ఇందాక. బడ్జెట్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఎఫ్ఎస్ఎల్ అనే పొజిషన్కి 1 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీకి 3 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఎఫ్బి అండ్ ఏడీబీకి 2 వేకెన్సీస్, యూఎన్ అండ్ ఓఎంఐకి 2 వేకెన్సీస్, ఐఎన్డీకి 1 వేకెన్సీ, ఎఫ్ఎంకి 2 వేకెన్సీస్ స్టూడెంట్స్. ఇవన్నీ ఎకనామీ ఫినాన్స్లోనే ఉన్నాయి స్టూడెంట్స్. ఈ వర్క్ రిలేటెడ్ కూడా మీకు పక్కన అయితే డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అయితే నేచర్ ఆఫ్ వర్క్ అయితే ఈచ్ దానికి పక్కన అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. దీన్ని చూసుకోండి మీరు. నేచర్ ఆఫ్ వర్క్ చూసుకొని అప్లై చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే 1 ఇచ్చాడు. ఎఫ్ఎస్ అండ్ సిఎస్కి 1 పొజిషన్ ఇవ్వడం జరిగింది. సిఈఏకి 2 పొజిషన్స్ అండ్ పిఏకి 1 పొజిషన్, టోటల్ 8 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. అది వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ 15 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సారీ, కన్సల్టెంట్కి వచ్చేసి వేకెన్సీ 1 అయితే ఇవ్వడం జరిగింది ఎఫ్బి అండ్ ఏడీబీలో. అండ్ బీసీలో 1 వేకెన్సీ, ఐఈఆర్ 3 వేకెన్సీస్, ఎఫ్ఎం వచ్చేసి 2 వేకెన్సీస్, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4 వేకెన్సీస్, సిఈఏ వచ్చేసి 3 వేకెన్సీస్, ఎస్సీసీ వచ్చి 1 వేకెన్సీ, బడ్జెట్ వచ్చి 1 వేకెన్సీ, టోటల్ 16 వేకెన్సీస్ కన్సల్టెంట్స్ ప్లస్ 18 వేకెన్సీస్ యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి టోటల్ 34 వేకెన్సీ అయితే రావడం జరిగింది. చాలా మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్. ఇవి అసలు మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకు బెనిఫిట్ అయితే జరగడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను చేసే వీడియోస్ మీకు సబ్స్క్రిప్షన్ ద్వారా రావడం జరుగుతుంది, నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. Maximum share change students so that other students will get benefited with this video. Thank you for watching the video students. Have a great day.